నమస్తే అండి. మీ ఛానల్ కూడా రీయూజ్డ్ కంటెంట్ అని వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేశాను. చివరి వరకు చూడండి. నేను యూట్యూబ్లో స్నేహ ఛానల్ పేరు మీద ఛానల్ పెట్టాను. జీవిత సత్యాల టాపిక్ తీసుకున్నాను. ప్రతిరోజు ఉదయం 8:30 వీడియో పోస్ట్ చేశాను. 1 ఇయర్కి 4000 సబ్స్క్రైబర్సు, 4000 వాచ్ టైం వచ్చింది. వెంటనే అప్లై చేశాను, కానీ రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. 14 రోజుల్లో అపీల్ వీడియో చేసి పెట్టమన్నారు, కానీ ఇన్ టైంలో పెట్టలేకపోయాను. 3 నెలల వరకు రీయూజ్డ్ కంటెంట్ అలానే ఉంది. నిరుత్సాహంతో సరిగ్గా వీడియోలు కూడా చేయలేదు. 3 నెలల తర్వాత రీఅప్లై బటన్ వచ్చింది. వెంటనే రీఅప్లై చేసుకున్నాను, కానీ మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ అనే వచ్చింది. వెంటనే అపీల్ వీడియో చేసి పెట్టాను. ఒక్క రోజులోనే రీయూజ్డ్ కంటెంట్ తీసివేసి సక్సెస్ అయినట్లు యూట్యూబ్ టీం వాళ్ళు పంపించారు. కానీ నా 3 నెలల వాచ్ టైం తగ్గిపోయింది. 4000 గంటలు ఉండవలసిన వాచ్ టైం 3000 గంటలకు వచ్చింది. ఒకవేళ మీ ఛానల్కి కూడా రీయూజ్డ్ కంటెంట్ అని వస్తే నేను చేసిన ఈ పొరపాటు మీరు చేయకండి. వెంటనే అపీల్ వీడియో చేసి పెట్టండి. యూట్యూబ్ రూల్స్ ప్రకారం అంతా కరెక్ట్గా ఉంటే ఒక్క రోజులోనే సక్సెస్ అయి మానిటైజేషన్ అయినట్లు వస్తుంది. రీయూజ్డ్ తీసేస్తారు. ఒక్కరోజే కాబట్టి వాచ్ టైం కూడా ఎక్కువ తగ్గదు. అపీల్ వీడియో కెమెరా ముందు ఉండి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ చెప్పండి. మీ ఛానల్ ఓన్ వాయిస్ అని, ఓన్ కంటెంట్ అని చెప్తూ మీరు ప్రోగ్రామ్ థంబ్నెయిల్స్ ఎలా చేస్తున్నారో, ఏ యాప్లో చేస్తున్నారో, ఏ మైక్ వాడుతున్నారో, ఎలా అప్లోడ్ చేస్తున్నారో ఇవన్నీ చూపిస్తూ వీడియో తీయండి. వీడియో చేయటం పూర్తయిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేసి అన్లిస్ట్లో పెట్టి లింక్ని యూట్యూబ్ వాళ్ళకి పంపించండి. 1 లేదా 3 రోజుల్లో మీ ఛానల్ మీకు వస్తుంది. నా ఛానల్ అయితే ఒక్క రోజులోనే వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. మీకు ఉపయోగపడినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.